ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మేము చెప్పబోయే విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే కాదు వినాల్సింది ప్రజలారా. ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి భారతీయులందరూ 120 కోట్ల మంది హిందువులందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. కారణం, ఈ దేశంలోని 120 కోట్ల మంది హిందువుల యొక్క భగవంతుని పట్ల వారికి ఉండే భక్తి భావాన్ని, ఆరాధనా భావాన్ని, విశ్వాసాన్ని నాశనం చేస్తూ వారిలో ఒక భయాన్ని, ఒక అపపవిత్రపు ఆలోచన విధానాన్ని కలిగే విధంగా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో మాట్లాడినాడు. గెలిచిన 100 రోజుల్లో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్, ఈవో, వారి ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాన్ని, తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో ఆ లడ్డూను జంతువుల యొక్క కొవ్వు నుంచి వచ్చిన నూనెతో తయారు చేసినారు. అది పంది, లేకుంటే ఆవు, లేకపోతే చేపలు, ఇటువంటి వాటి యొక్క కొవ్వు నుంచి వచ్చిన నూనెతో తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదము. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసినారు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో మాట్లాడినాడు. దాదాపుగా 120 కోట్ల మంది హిందువులు భయానికి గురైనారు, బాధకు గురైనారు. అపపవిత్రమైనటువంటి ఈ లడ్డును మనం స్వీకరించినామే, భగవంతుని పట్ల ఎంత అపచారం జరిగింది అని చెప్పి హిందువులంతా కూడా 120 కోట్ల మంది బాధపడినారు. ఇంకా ఏముంది, మామూలే ఈ రాష్ట్రంలో జరిగే తంతు. ప్రజలారా, మీకు తెలిసినదే. ఏదైనా జరగని ఒక విషయాన్ని, ఒక తప్పును జగన్మోహన్ రెడ్డి మీద రుద్ది తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం. దీనికంతా ఒక స్కెచ్ ప్రకారమే జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తా ఉంటా, మొట్టమొదటి చంద్రబాబు నాయుడు వచ్చి చాలా పత్తిగింజ మాదిరి మాట్లాడతాడు. సౌమ్యంగా, నెమ్మదిగా, చాలా ఉత్తముడు, రాముడు మంచి బాలుడు అన్నట్టు. ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఏమైపోతుంది ఈ దేశం? స్వామివారికి ప్రసాదించిన ప్రసాదం పెట్టే, నైవేద్యం పెట్టే లడ్డును కూడా ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసినారు. ఎంత బాగా ఈయన మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఈయన మాట్లాడుతూనే వెనకమ్మడంగా ఆయన వస్తాడు, సనాతన ధర్మం అని. కోరస్, ఈయన పల్లవి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కోరస్ అందుకుంటాడు. ఆ సందర్భానికి తగినటువంటి కాస్ట్యూమ్స్, ఆ సన్నివేశానికి తగినటువంటి వేషధారణతో వస్తాడు ఆయన. ఇది తిరుపతి లడ్డు ప్రసాదం, హిందువులు కదా, దీనికి సనాతన ధర్మం తీసుకోవాలా, వేసుకో కాస్ట్యూమ్స్, కాసాయి, పీకు నామం, ఏడుకొండల వాని నామం, కట్టు పిలక నెత్తి మీద వేసుకో, భుజం మీద ఉత్తరీయం, పైపంచ, రా. ఇంకా పెద్ద పెద్ద మాటలు, సనాతన ధర్మం, సనాతన ధర్మం అని. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు కూడా సనాతన ధర్మం మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినాడు ఆయన. రామజన్మభూమికి, అయోధ్యకు, తిరుపతి నుంచి 1,00,000 లడ్లు పంపించినారు, ఎంత అపపవిత్రమైందని మాట్లాడతాడు ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఒక బట్ట కాల్చి మొఖానేస్తాడు, ఒక పల్లవి వాడి వదిలేస్తాడు, ఈయన వచ్చి కోరస్ అందుకుంటాడు. ఈయన పోయి తిరుపతిలో పోయి మీటింగ్ పెట్టా, కనకదుర్గమ్మ గుడి దగ్గర పోయి మెట్లు అడిగా. ఈ నానాకం యాగి చేసిన తర్వాత నెక్స్ట్ వస్తారు అసలైన టోళ్ళు, బుడబుడకలో మాదిరి అసలైన టోళ్ళు. TV5, ABN, మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, బుడబుడకలో మాదిరి ఇల్లుగా ఇల్లు వచ్చారు బయటికి. ఇల్లు వచ్చి ఆయన పాడిన పల్లవి, ఈయన పాడిన కోరస్ విషయం రాస్తారు, లైవ్ డిబేట్లు పెడతారు. తిరుపతి లడ్డులో
జంతువుల కొవ్వుతో తయారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి హిందువే కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువులకు అన్యాయం చేసినాడు. 120 కోట్ల మంది హిందువులకు జగన్మోహన్ రెడ్డిని శత్రువుని చేయాలా. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి తెరబడాలా. జీవిత పర్యంతరము చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా. దీనికి 120 కోట్ల మంది హిందువులను దూరం చేయాలా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసినారు వార్తలు. ఇది అయిపోతానే నెక్స్ట్ 4వ వాళ్ళు వస్తారు. చంద్రబాబుకు భజన చేసే భజన పరులు. వీళ్ళు నాయకులు కాదు, పాడు కాదు. ఎవరికి తోసింది వాడు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి ఇది, జగన్మోహన్ రెడ్డికి అసలుకు లేదు, అటనే పోలే ఇటనే పోలే, లడ్డులో ఇది కలిపినారు, లెక్క వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడాలా. వండి వార్చి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉన్న అందరికీ పుయ్యాల. ఇది చంద్రబాబు నాయుడే వచ్చి ఒక పల్లవి వాడిపోతాడు. ఈయనేమో పవన్ కళ్యాణ్ వచ్చి కోరస్ అందుకొని సనాతన ధర్మం అని చెప్పి ఈయన చేస్తాడు. ఈ విషపత్రికలేమో విషయాన్ని రాస్తాయి. రాసిన విషయాన్ని ప్రపంచమంతా వండి వార్చేవాళ్ళు వీళ్ళు భజన పరులు. అడిగైపోయా. ఇది రాష్ట్రంలో జరిగే తంతు. మళ్ళీ ఒక వారము 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలా జగన్ మీద. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ అనో, లేకుంటే 30,000 మంది ఆడపిల్లలు కనపడలేదనో, ఏదో ఒకటి ఇంకోటి ఎత్తుకోవాలా. ఎత్తుకొని మళ్ళీ అంతే సేమ్ ఇదే. మీ మనుషులా కాదా అసలు? మీరు అసలు ప్రజలలో మీ పరిస్థితి ఏందని మీకు అర్థం చేసుకుంటున్నారా? ఇంత అపవిత్రమైన మాటలు మీరు మాట్లాడినారే, స్వామివారికి సంబంధించి ఇంత అన్యాయంగా మీరు మాట్లాడినారే. ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించి అపచారానికి, అపవిత్రకు సంబంధించిన మాటలు మీరు మాట్లాడి భక్తుల యొక్క మనోభావాలను పూర్తిగా మీరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ప్రజలారా, ఒక నివేదిక లేదు, ఒక విచారణ జరగలేదు, ఏ ఆధారం లేకుండా, ఏ విచారణ లేకుండా, ఏ నివేదిక లేకుండా ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరందరూ దీని మీద మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. సిబిఐ చేత మేము విచారణ చేపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ చేయించింది. 2004లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ నిన్నటి దినం సిబిఐ విచారణ పూర్తి అయిపోయి వాళ్ళు ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసినారు. నెల్లూరు కోర్టులో ఏం చేసినారా? ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచిన అంశం అంటే ప్రజలారా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, విషపత్రికలు విషయాన్ని చిమ్మినట్టు, ఈ భజన పరులు వండి వార్చినట్టు ఎక్కడా ఏమీ లేదు. జంతువుల యొక్క కొవ్వుతో తిరుపతి లడ్డూ ప్రసాదము చెయ్యలేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి, భూమా కరుణాకర్ రెడ్డి గారికి, ఈవో ధర్మారెడ్డి గారికి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళ ప్రస్తావన కూడా ఛార్జ్షీట్లో లేదు. ఒక్కచోట కూడా ఒక పేరులో వాళ్ళ అక్షరం కూడా ప్రస్తావించలే. పామాయిల్తో అంటే నెయ్యితో చేయాల్సిన లడ్డును నెయ్యి యొక్క నాణ్యత తగ్గి చేసినారని చెప్పి ఇచ్చినారు. జంతువుల కొవ్వు లేదని ఇచ్చినారు. మరి ఈరోజు సిబిఐ విచారణ చేసి జంతువుల యొక్క కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేయలేదు, ఆ లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో కోర్టుకి ఇచ్చిన తర్వాత మీరు తలదీసి మొలలో పెట్టుకుంటారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ను, ఈ విషపత్రికలను. నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి ఒక భక్తునిగా చెప్తా ఉన్నా. నేను శివపార్వతుల పట్ల అచంచలమైన భక్తిభావాన్ని కలిగిన వాడిని, దేవుని పట్ల ఆరాధన కలిగిన వాడిని చెప్తా ఉన్నా. నేను ఇంత మనోభిప్రాయాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినాడే, పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడినాడే, విషపత్రికలు ఇట్లే విషయాన్ని చిమ్మినాయే, వీరికి శిక్ష లేదా? సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారుగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నా విజ్ఞప్తి. వీరి మీద కేసులు నమోదు చేయాలా. ఒక్కరు కాదు కంప్లైంట్ ఇస్తానే దిపుద్దు వీళ్ళ మీద. ఒక నేరం జరిగితే దాని బాధితుడు ఒకడే ఇస్తాడు. ఇక్కడ 120 కోట్ల మంది హిందువులు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ మీద శిక్షించమని. సోషల్ మీడియాలో వాగిపోతుంది.
నేను అభ్యర్థిస్తానా ఈ రాష్ట్ర హైకోర్టును కానీ సుప్రీంకోర్టు వారి గారిని, గౌరవ సుప్రీంకోర్టు వారిని సిబిఐ చేత విచారణ చేయించి మా మనోభిప్రాయాన్ని బ్రతికించినందుకు, భగవంతుని పట్ల మా విశ్వాసాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత అపవిత్రమైన మాటలు మాట్లాడి అపచారానికి ఒడిగట్టినటువంటి ఈ ప్రబుద్ధులను శిక్షించడానికి కేసు నమోదు చేయండి. యావత్ భారతీయులందరికీ వీళ్ళకి క్షమాపణ చెప్పాలా, కోర్టు ద్వారా వీళ్ళకు శిక్ష పడాలా. అప్పుడే ఇంకొక విధవ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటాడు. ఎన్ని మాట్లాడినారు అసలుకు. ఆర్పి అనేవాడైతే మాట్లాడినాడు, జబర్దస్త్ వాడు కమిడియన్. రోజమ్మని ఎంత నీచగా మాట్లాడినాడు. రోజమ్మ కొవ్వుతో చేసినారు ఈ లడ్లు, రోజమ్మ పంది అని మాట్లాడినాడు వాడు. గుడిమెట్లు కడుగుతారా? కడగాల్సింది గుడిమెట్లు కాదయ్యా పవన్ కళ్యాణ్, కడగాల్సింది గుడిమెట్లు కాదు. చంద్రబాబు నాయుడు యొక్క నోటిని, నీ నోటిని ఫినాయిల్ వేసి కడగాల. ఫినాయిల్ బాత్రూములు కడుగుతారు, మీ నోటిని కడగాల ఫినాయిల్తో. అపవిత్రమైన మాటలు స్వామివారికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలకు మీ నోర్లు కడగాల. సంప్రోక్ష చేస్తారా మీరు? దేనికి సంప్రోక్ష? సంప్రోక్ష చేయాల్సింది గుడిమెట్లను, గుళ్ళను కాదు. అపవిత్రమైనటువంటి మీ మెదడును సంప్రోక్ష చేయాలా, మీ ఆలోచనను సంప్రోక్ష చేయాలా. ముందు మీరు మారండి. ఎంతటికి తెగించినారంటే మీరు అసలుకు కేవలం రాజకీయములో అధికారం కోసం ఏ గడ్డి కరిసేదానికైనా, ఏ సంఖ నాకేదానికైనా మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీ టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేయాలా. మీ టార్గెట్ ఒకటే, జీవిత పర్యంతరం నువ్వు నీ కొడుకు ముఖ్యమంత్రిగా పెత్తనం వెలగబెట్టాలా. దీనికోసం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారు కాలేదని సిబిఐ వారు ఇచ్చిన రిపోర్టు ద్వారా మన మనసులన్నీ ప్రశాంతమైనాయి. మనందరం సంతోషపడతా ఉన్నాం. దేవదేవుడైన ఆ ఏడుకొండల వానికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో తిరుపతి లడ్డును, దాన్ని మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని చెప్పులు విడిసి పవిత్రమైనటువంటి హృదయంతో, భావంతో మనం ఆరగిస్తాం. అది భోజనం కాదు, మహాప్రసాదం దేవదేవుంది. ఈరోజు ఆ బాధ మనకు పోయింది. జంతువుల కొవ్వుతో తయారు చేయలేదు, పవిత్రంగానే తయారైంది. వీళ్ళే అపపవిత్రులు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముడ్డి దురుచుకొని కూడా తరగా ఉన్నాయి కదా పత్రికలు. పిల్లల ముడ్డి దుర్చడానికి కూడా తరంగావు ఈ పత్రికలు. వీళ్ళు రాసిన విష ప్రచారమే బాగలేదు. ప్రజలారా, ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరము. స్పందించి ఇంకొకసారి ఇటువంటి పనులు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.